జగన్ హయాంలో పరిపాలన ఈ ఏడాది పరిపాలన వచ్చే ఏడాది ఎట్లా ఉంటుంది అన్నది ఆర్థిక సర్వే లెక్కలు ఇచ్చేది. ఈనాడు జ్యోతి ఆర్థిక సర్వే రాబోయే ఏడాది బాగుంటుంది, తెలుగుదేశం వచ్చాక బాగుంటుంది అన్నటువంటిది వరకే రాసుకొచ్చారు. అదే సందర్భంలో జగన్ టైంలో బాగాలేదన్నది రాసుకొస్తే జగన్ టైంలో బాగుందన్నటువంటి పాయింట్ని సాక్షి వాళ్ళు రాసుకొచ్చారు. జగన్దే జనరంజక పాలన అంటూ అప్పుల మీద అబద్ధాలకు సంబంధించిన అంశాన్ని మరోసారి ప్రస్తావించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పులపై కూటమి నేతలు చేసిన ఆరోపణలని పచ్చి అబద్ధాలను మరోసారి కూటమి ప్రభుత్వం నిరూపించింది. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన అప్పుల కన్నా కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే ఎక్కువ అప్పులు చేసినట్టు కూడా స్పష్టమైంది. 2024-25 సామాజిక ఆర్థిక సర్వేను ప్రభుత్వం సోమవారం అసెంబ్లీకి సమర్పించింది. ఇందులో కూటమి నాయకులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండగా అనేక అంశాలపై చేసిన ఆరోపణలు వాస్తవం లేదని తేలింది. మనబడి నాడు నేడు కింద పాఠశాలలో 2 దశల్లో భారీగా మౌలిక సదుపాయాలు కల్పించినట్టు గణాంకాలతో సహా సామాజిక ఆర్థిక సర్వే కొండబద్దలు కొట్టింది. నేరుగా నగదు బదిలీ ద్వారా అనేక పథకాల లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించడంతో లీకేజీ లేకుండా వారికి ప్రయోజనం అంది, జీవనోపాధి మెరుగైందని, పేదరికం శాతం తగ్గిందని స్పష్టమైంది. అదే సందర్భంలో జిఎస్టీపీలో మొత్తం అప్పు 32.6% 2022-23లో ఉంటే అది ఏకంగా 23-24కి 34.58కి చేరితే ఇప్పుడు 35.15కి ఏకంగా చేరింది అన్నటువంటి లెక్క చెప్పుకొచ్చారు. గత 3 ఏళ్లలో రాష్ట్రానికి వచ్చిన కేంద్ర గ్రాంట్ ఎయిడ్ తగ్గుతోంది. 22-23లో 22,953 అయితే 23-24 25,035, 24-25లో 17,036 కోట్లకు తగ్గింది అన్నటువంటి లెక్క ఇక్కడ చెప్పుకొచ్చింది. అదే సందర్భంలో పేదరిక నిర్మూలన, జగన్ ప్రభుత్వం పేదరిక నిర్మూలనకు సంబంధించినటువంటి దాంట్లో ప్రత్యక్ష నగదు బదిలీ కారణంగా ఇతర రాష్ట్రాల కన్నా పేదరికం 50% తగ్గిందని ఇందులో చెప్పుకొచ్చారు. అట్లాగే బడుల రూపురేఖలు మాని 15,713 పాఠశాలలో 2 దశల్లో అనేక మౌలిక సదుపాయాలు కల్పించారన్నటువంటి విషయాన్ని ఆర్థిక సర్వే నొక్కి వక్కాణించింది. 10,778 ఆర్బీకేల ఏర్పాటు వినూత్న ప్రయోగాలు అందించిన సేవలు రైతులకు బాగా ఉపకరించినాయి. పంటల దిగుబడులు రికార్డు స్థాయిలో పెరిగినాయి. గ్యాప్ సర్టిఫికేషన్తో రైతులు ఎంఎస్పీకి మించి ఆదాయం లభించింది. ప్రకృతి వ్యవసాయం కూడా గణనీయంగా పెరిగింది. అలాగే రైతులకి పగటిపూట 9 గంటల నిరంతర విద్యుత్ కోసం గత ప్రభుత్వం సెకీ ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి ఏపీఆర్సీ అనుమతించిందని కూడా చెప్పుకొచ్చింది. అదే సమయంలో గత 3 ఆర్థిక సంవత్సరాలు బడ్జెట్ పరిధిలోని అప్పుల్ని కూడా ఇక్కడ స్పష్టంగా చెప్పుకొచ్చింది. కేంద్ర రుణాలు తో కలిపేసి లెక్కేసుకున్నప్పుడు ఓవరాల్గా గత 3 ఆర్థిక సంవత్సరాలు బడ్జెట్ పరిధిలోని అప్పుల వివరాలు వచ్చేటప్పటికి ఏదైతే 2022, 23, 23, 24, 24-25 కేంద్ర రుణాలు 24,508 కోట్లు 22-23లో అయితే 24-25కి 42,910. అదే 23-24 అంటే జగన్ దిగిపోయిన నాటికి 28,135. మార్కెట్ రుణాలు జగన్ టైంలో 3,11,235 22-23లో. 23-24లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదికి వచ్చేటప్పటికి 3,66,565. అది కూడా జగన్కే వేయాలి. ఇది మార్చి వరకే లెక్క అక్కడ. ఆ తర్వాత అంతా కూడా ఈ ప్రభుత్వమే అధికారంలో ఉంది. అదే సందర్భంలో ఇప్పుడు 24-25కి సవరించింది. అంటే ఏడాదికి 4,24,070 కోట్లు అవుతుందని. చిన్న పొదుపు రుణాలు 7,813 నుంచి 5,506కి తగ్గింది. అలాగే భవిష్య నిధి రుణాలు 28,278 నుంచి 31,188 కోట్లకి పెరుగుతోంది. ఇతర రుణాలు 57,692 నుంచి 60,814. టోటల్గా చూస్తే 22-23లో 4,29,526 అయితే ఈ ఏడాదికి 5,64,488కి పెరగబోతోంది అన్నటువంటి లెక్క ఇచ్చింది. లాస్ట్ ఇయర్ కూడా 4,91,734 జరిగింది అన్నటువంటిది లెక్క ఇచ్చింది. ఓవరాల్గా ఇవన్నీ సక్సెస్ఫుల్గా ఉన్నాయి. అలాగే వ్యవసాయ యాంత్రీకరణకు ప్రోత్సాహం ఇట్లాంటివన్నీ కూడా చెప్పింది అన్నటువంటి విషయాన్ని సాక్షి హైలైట్ చేసింది.